ప్రభునాన్ని బట్టి ఉదయకాలంలో శ్రేష్టమైన దేవుని పిల్లలైన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ అరుణోదయమున యోబు గారు త్వరగా మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈరోజు సందర్భం ఏంటంటే అరుణోదయ దర్శనం పొందుట అనే మాట ద్వారాగా దేవుని వాక్యం మనం విందాము. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట మనం చూస్తే, యోబు తన కుమారుల నిమిత్తముగా అరుణోదయమును లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవ, కృప కలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. అరుణోదయమున తండ్రి యోబు తన కుమారుల నిమిత్తముగా ఒక్కొక్కరి నిమిత్తము ఎలుగెత్తి దహన బలి అర్పించారు. మా బిడ్డల కొరకు మేము అరుణోదయములు లేచి నిన్ను ఆరాధించి ప్రార్థించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట, యోబు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరిగివాడు. ఈరోజు మనందరూ కూడా ఉదయాన్నే లేచి మనకంటే ముందు ఆకాశ పక్షులు ఏం చేస్తాయంటే దేవుని తట్టు తన స్వరం ఎత్తి కోలోకాలం చేస్తూ కిలకిలలాడుతూ దేవుని మహింపరుస్తూ దేవుని ఘనపరుస్తాయి. అంటే ఆకాశ పక్షులు చూడుడి, ఆ విత్తవు కొయ్యి అయినను దేవుడు వాటిని పోషించే దేవుడిగా ఉన్నాడు. అలాగే అరుణోదయమున పక్షులు ఎలాగైతే దేవుని స్తుతిస్తాయో, అరుణోదయమున యోబు కలిగిన కుమారులు గురించి దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులైన వారు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళు ఉన్నారు, 10th రాసిన వాళ్ళు ఉన్నారు. మరి 1 నుండి 9వ తరగతి వరకు రాస్తున్న బిడ్డలందరూ ఉన్నారు. వారి కొరకు మీ తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యతను చేయగలుగుతున్నారా? అరుణోదయమున ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోబు మొదటి వచనంలో యూదు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. అటువంటి యోబును గురించి మనం చూస్తే, యోబు కూడా యూదు దేశస్థుడిగా ఉన్నాడు. యోబుతో పాటు 3 ఉన్నారు. వాళ్ళు కూడా దేశానికి సంబంధించిన వారే. వాళ్ళు ఎవరనగా యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో నోవహు, దానియేలు, యోబును ఈ 3 కూడా అట్టి దేశం నుండి వారు తమ నీతిని చేత తమను తాము రక్షించుకుందురు. ఇదే యెహోవా వాక్కు. అంటే వారు కూడా 3 కూడా యూదు దేశస్థులే. ఈరోజు మనము కూడా మన దేశంలో, మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన మండలాల్లో, మన జిల్లాల్లో మనం నివసిస్తున్నాం. వారు 3 కూడా తమ నీతి కొరకు తన కుటుంబాలను, నావు గారు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, దానియేలు తన యథార్థతను కాపాడుకున్నాడు, యోబు తన భక్తిని నిలబెట్టుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా అరుణోదయమున మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారు ఉండాలి. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాట మనం చూస్తే, యోబు ఏం చేశాడంటే తన కుమారులు పాపము చేస్తారు అని, తమ హృదయంలో దేవుని దూషించుదురమని వారి నిమిత్తము వారిని పరిశుద్ధపరిచి ఒక్కొక్కరి నిమిత్తం అరుణోదయమున లేచి దేవునికి దహన బలి అర్పించేవాడు. మనము కూడా ఈరోజు మన పిల్లల కొరకు, మన కుమార్తెలు, మన కుమారుల కొరకు మనం కూడా ఏం చేయాలంటే అరుణోదయమున లేచి దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా, నా కుమారులు, నా కుమార్తె కాన్వెంట్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళిన మొదలుకొని తిరిగి క్షేమంగా రావాలి. వారి చదువులో, వారి విద్యలో, జ్ఞానంలో, జ్ఞాపశక్తిలో చక్కటి భవిష్యత్తుని ఇవ్వాలని మనందరూ కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులైన వారు యోబులాగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే వారుగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న సందేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే
ఉదయాన్ని అర్పించేవాడు. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తున్న మాట మనం చూస్తే 88వ కీర్తన 13వ వచనంలో, యెహోవాను నేను నీతో మనవి చేస్తున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అంటున్నాడు దావీదు. దావీదు ప్రార్థన అంటే ఉదయాన్నే దేవుని ఎదుర్కొంటుందంట. మన ప్రార్థన కూడా దేవుని ఎదుర్కోవాలంటే ఉదయాన్నే అరుణోదయమున లేచి మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఎదుర్కొంటాడు. బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న సందేశాన్ని మనం చూస్తే దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, అరుణోదయమున నీవు లేచి దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భర్త చేస్తున్న ఉద్యోగం కానీ, నీ భర్త చేస్తున్న వ్యవసాయం కానీ, నీ భర్త చేస్తున్న వ్యాపారం కానీ, నీ భర్త చేస్తున్న పనిపాట్లలో నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తే అది నీ కుటుంబానికి దేవుడు కాచి దాచి ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దావీదు కీర్తన 5వ కీర్తనలో దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట మనం చూస్తే, చక్కటి మాట మనకు తెలియజేస్తున్న మాటలో మనం అందరూ కూడా వాక్యం చదువుదాం. దావీదు కీర్తన 5వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు మనం చదవగా విందాం. 3వ వచనం చదువుదాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధికి సిద్ధం చేసి కాచి ఉండును. అంటే దేవుని సన్నిధిలో బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న మాట, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. అంటే ఉదయమున మన కంఠస్వరము దేవునికి వినబడుతుంది అంటండి. పక్షులు కోలాహలాలు ఎలాగైతే అవి దేవునికి మొరపెట్టుకుంటాయో, అలాగే ఉదయమున మన ప్రార్థన తేట తెల్లని మనసుతో, నిర్మలమైన మనసుతో ఉదయమున మన కంఠస్వరము పరమునకు వినపడాలి. అందుకని చిన్న పాట ఉంది, బోరా ధ్వనితో ఆయనను స్తుతించుడి, బోరా ధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కనుక యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచి దాచును అంటున్నాడు. అంటే ఉదయమున మన ప్రార్థన దేవుడు సిద్ధపరుస్తాడు, కాచి దాచి ఉండిస్తాడు. నీకు ఏది మేలు కావాలో, నీ పిల్లలు పరీక్ష రాస్తున్నారా, ఎగ్జామ్లో జ్ఞాపశక్తి కావాలంటే నీ పిల్లలకి ఆ మేలు దాచి కాచి ఉండిస్తుంటాడు. నీ బిడ్డలకు కావాల్సిన పరిస్థితిని సహాయం చేస్తాడు, నీ కుటుంబానికి కావాల్సిన మేలు చేస్తాడు, నువ్వు చేస్తున్న ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. కనుక ఈ ఉదయకాలంలో అరుణోదయంలో యోబు ఒక్కొక్క కుమారుని నిమిత్తం ఎలాగైతే ప్రార్థన చేశాడు, దహన బలి అర్పించాడు. ఈరోజు నీవు ఒక్కొక్క కుమార్తె గురించి, ఒక్కొక్క కుమారుడు గురించి నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కాచి దాచి ఆశీర్వదించి నీకు మేలుతో సిద్ధపరిచి నడిపించునుగాక. ఉదయకాల వర్తమానము మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవ, కృప కలిగిన రాజా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. యోబు నేను ఇదిగో యథార్థవంతుడు, చెడుతనం విసర్జించినవాడు, నీతిమంతుడని అటువంటి యోబుకి కుమారులు ఉన్నారు ప్రభు. వారి నిమిత్తముగా ఒక్కొక్కరి నిమిత్తము అరుణోదయమున లేచి దేవునికి మొరపెట్టువాడు తండ్రి. ఒక్కొక్క బిడ్డ గురించి నాయన, వాళ్ళు పాపములు పడకుండా తండ్రి పవిత్రముగా జీవించాలని, మంచిగా జీవించాలని తల్లిదండ్రులుగా నేను మేము కూడా ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు పరీక్ష రాస్తున్నారు, భయంకరమైన ఎండలు ఉన్నాయి, వడగాల్పులు, బలహీనత రాకుండా మంచి ఆరోగ్యంతో వారు బైక్ మీద వెళ్ళినా, ఆటో మీద వెళ్ళినా, వారు సైకిల్ మీద వెళ్ళినా, దేని మీద వెళ్ళినా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించాలి నాన్న. మా భర్తలు వ్యాపారం, వ్యవసాయం, చేతి పనులు, ఉద్యోగంలో వారు వెళుతున్నారు, వారు కూడా క్షేమంగా ఉండాలని ఏ బిడ్డలైతే అరుణోదయమున ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థనలు ఏకమించిన బిడ్డలందరినీ దీవించి
ఈ వాక్యము, ఈ ప్రార్థన బిడ్డలందరికీ ఆశీర్వాదము దయచేయమని కృపగలిగిన హస్తాలు మీ చేతులుగా అర్పించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ